మాకున్నాయి 294 స్థానాలు ఉన్నాయి. మాకు మద్దతు ఇప్పుడు ఎంత కావాలంటే 362 అవసరం ఉంది మాకు లోక్సభలో. అదే విధంగా రాజ్యసభలో 164 మంది మాకు అవసరం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మాకు 111 మంది రాజ్యసభలో ఉన్నారు. అదంతా పక్కన పెడదాం. ఇవాళ సగం రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఒకే దేశం ఒకే ఎన్నిక జరుగుతూ ఉన్నది. ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్లు లోక్సభ ఎన్నికలు సగం రాష్ట్రాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. మొన్నదాకా తెలంగాణ కూడా జరిగినాయి కాదనిలే. నేను ఏమంటే ఇంకా కొన్ని రాష్ట్రాలు ఏవైతే జరుగుతాయో అవి కూడా ఒకేసారి జరుగుతాయి. వల్ల ఎన్నికలు వ్యయం తగ్గుతుంది, ఇవాళ దేశం ముందడుగు పోతుంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఈ పదే ఎన్నికలు రావడంతో పదే ఎన్నికలు కూడా రావడంతో కూడా అభివృద్ధి పనులకు కుంటుపడతాయని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కాకుండా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇవాళ ఆలోచించింది. ఇవాళ ఒకే దేశం ఒకే ఎన్నికలంటే ఇతర దేశాల్లో నడసలేదు. ఇతర దేశాల్లో సంవత్సరం పూట ఎన్నికలు జరిగే ఎక్కడ కూడా ఇవాళ మన దగ్గర కూడా సంవత్సరం పూట ఎన్నికలు జరగద్దని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఇవాళ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఒకే పార్టీలు వ్యతిరేకిస్తే కామన్ గా పార్టీలు స్వాగతిస్తే మరి అన్ని పార్టీలు ఒకే రకంగా ఉంటాయి. ఇక రాజకీయ పార్టీలు ఎందుకు? రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. అదే రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది, వామపక్షాలు చేస్తా ఉన్నది. ఓకే మహేందర్ రెడ్డి గారు 1 minute శ్యామ్ గారితో మాట్లాడతాం. శ్యామ్ గారు చెప్పండి. ఇప్పుడు జాతీయ స్థాయిలో 2 పార్టీలు మాత్రమే ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ. దీంట్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది, అలాగే అధికారంలో బీజేపీ ఉంది. ఇది ఎన్డీఏ కూటమి, అది ఇండియా కూటమి. దీంట్లో 2 జాతీయ పార్టీలకు జమిలీ ఎలక్షన్స్ పోతే వచ్చే నష్టాలు ఏంటి? ఎందుకు కాంగ్రెస్ దీనికి వ్యతిరేకిస్తోంది? బీజేపీ ఎందుకు కావాలనుకుంటుంది? దీంట్లో అసలు ఏంటండి? అంటే ఇప్పటికీ కూడా అంటే ఖర్గే గారు నిన్న మాట్లాడిన దాంట్లో కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అనేది మాత్రం చెప్పలేదు. అసాధ్యం అంటారు. అసాధ్యం అంటే ఎట్లా అసాధ్యము అనేది చెప్పగలగాలి. అవును, అది చెప్పకుండా లేదు జమిలీ ఎన్నికలు భారతదేశంలో పదే ఎన్నికలు జరగాలి అంటే పదే ఎన్నికలు జరగడం అనేది కరెక్ట్ కాదు. ఏ దేశంలో కూడా, మన దేశం అనే కాదు, ఏ దేశంలో అయినా కానీ పదే ఎన్నికలు రావడం వల్ల పాలన పైన దృష్టి ఉండదు. చేటికి మాటికి ఎన్నికలు రావడం వల్ల అధికార యంత్రాంగం డిస్టర్బెన్స్ అన్ని ఉంటాయి. కానీ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలా. వాస్తవానికి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ఆలోచన ఏంటంటే అనే లోక్సభ ఎన్నికలతో పాటు జరిగితే ఎక్కడ బీజేపీకి ఫేవర్ అవుతుందో అనేటువంటి ఆలోచన మాత్రం అంతర్గతంగా ఆయా పార్టీల్లో ఉంది అనేది మాత్రం బహిరంగ రహస్యం. అది వీళ్ళు చెప్పకపోయినా కానీ అది బహిరంగ రహస్యం. కాబట్టి కారణాలు ఏం చెప్పట్లేదు, కారణాలు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు సమంజసం కాదు. ఇక్కడ వేరే దేశాల్లో కూడా జరుగుతున్నాయి. 1965 వరకు ఇక్కడ మన దేశంలో 2 లోక్సభకు శాసనసభకు ఎన్నికలు ఒకేసారి జరిగినాయి. ఆ తర్వాత అనంతర కాలం లోపల వివిధ పరిస్థితుల కారణంగా వేరువేరుగా జరగాల్సి వచ్చింది. మొన్నటి వరకు మన రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు 6 నెలల ముందు తీసుకోకపోయినంత వరకు కూడా లోక్సభతో పాటే జరిగేవి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికీ లోక్సభతో పాటే జరుగుతున్నాయి. ఇంకా అట్లా చాలా రాష్ట్రాల్లో లోక్సభతో పాటు శాసనసభలో ఎన్నికలు జరుగుతున్నాయి ఆల్రెడీ. ఓకే శ్యామ్ గారు 1 minute శ్యామ్ గారు చెప్పండి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే కాంగ్రెస్ సమాధానాలు చెప్పట్లేదు. ఓకే, కేంద్రంలో ప్రత్యర్థి పార్టీ బీజేపీ కనుక అధికారంలో ఉంది, మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నారు, ఇది సాధ్యం కాదని చెప్తున్నారు, కానీ కారణాలు చెప్పట్లేదు. కాంగ్రెస్ ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకించడంలో అసలు కారణం ఏంటి చెప్పండి. శ్యామ్ గారు మాట్లాడిన దాంట్లో ఆలోచిస్తే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిజంగా కూడా పార్లమెంట్ ఎమ్మెల్యే 2 అట్ ఏ టైం జరగలేదు అంటలేం. అది మొత్తానికి అది 5 years ఇది 5 years అయిన టర్మ్ వచ్చినప్పుడు అటువంటి టైంలోనే జరిగింది తప్ప ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఇప్పుడు రేపు రాబోయేది ఎలక్షన్స్, ఇప్పుడు ఇమీడియట్గా పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు జమిలీ ఎలక్షన్ చేస్తే అట్లానే చేస్తారా? అంటే ఇప్పుడు చేస్తారా? రాజకీయ పార్టీలు అనేది ప్రజల ఓట్లతోనే అధికారం చేపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడాల్సిన పనులు చేయాలి. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కనుక వ్యతిరేకిస్తామనే ప్రతిపక్ష పాత్ర మాత్రమే పోషిస్తారా? ప్రజలకు అభివృద్ధి, దేశ అభివృద్ధికి సంబంధించిన అంశంలో ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందా? నేను ఇంతకుముందు మీకు చెప్పింది కూడా అదే. మొత్తానికి దేశ అభివృద్ధి గురించి కానీ లేకపోతే రాష్ట్రాల అభివృద్ధి గురించి కానీ ముందు చేయండి. ఇప్పుడు జమిలీ ఇప్పుడు నువ్వు ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని ఇప్పుడు నువ్వు పార్లమెంట్లను లేకపోతే లోక్సభలను పెట్టి దాన్ని పాస్ చేయడం అనే దానికంటే క్యాబినెట్ భేటీలో దీని మీద ఆమోదం జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చే పార్లమెంటు ఈ సమావేశాల్లో దీని బిల్లు ఆమోదం కోసం పోతుంది. సో అంటే ఇప్పుడు మీరు ఎప్పుడో వచ్చే ఎన్నికలకు ఇప్పుడు ఎందుకని కాదు, ఇప్పుడు చట్టం చేసి పెడితే రేపొద్దున రాష్ట్రాల్లో ఏదైనా
ఎన్నికలు ఉంటే అవి పోస్ట్ పోన్ చేయడమా లేకుంటే నిర్వహించడం అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళ్తున్నాం. మీరు అన్నట్టు శ్రీనివాస్ గారు కేబినెట్ నిర్ణయం తీసుకుంది అంటే కేబినెట్లో ఎవరున్నారు ఇప్పుడు? బీజేపీ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా కేబినెట్ వాళ్ళు అనుకున్నట్టు ప్రధానమంత్రి ఏమనుకున్నా, హోం మంత్రి ఏమనుకున్నా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యులు మాట్లాడుకొని కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ కు ఆపోజిషన్ పార్టీకి అక్కడిక్కడ సంబంధం ఉండదు, ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా. కానీ ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇమీడియట్గా ముందస్తు, ఇప్పుడు మొన్న అయితే తిప్పి కొడితే మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. మొన్న ఎలక్షన్ అయింది హార్డ్లీ 5 to 6 months నీకు పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. నువ్వు ఫస్ట్ ఈ గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ, నీ మేనిఫెస్టో ఏముందో అది ముందు కంప్లీట్ చేయి, అది ఫుల్ఫిల్ చేయి. ఇప్పుడే జమిలీ ఎలక్షన్స్ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇదే కాకుండా ముందు ప్రజలకు నువ్వు ఏమైతే హామీ ఇచ్చినావు, విభజన హామీ చట్టాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాలలో, ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి. అవి ముందు పూర్తి చేయండి. అది పూర్తి చేసి దేశంలో మేము అన్ని అభివృద్ధి చేసినాము. ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ మేము పెడుతున్నాం, మీరు అందరు నాకు సహకరించండి. ఖచ్చితంగా ఎవరైనా సహకరిస్తారు. ఓకే, మీరు ఇచ్చిన హామీలను పక్కన మహేందర్ గారు తను ఏమంటున్నారు ఇప్పుడు చెప్పండి. మహేందర్ గారు మీరు చెప్పండి, విన్నారు కదా. ఒక విషయం అన్న, ఒక నిమిషము. ఇవాళ దాదాపు సంవత్సరం పొడున్న 10 ఎన్నికలు ఉంటే ఇవాళ ప్రజలకు సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ కార్యాలయాలు అవి కూడా పెండింగ్ ఉంటున్నాయి. ఎందుకంటే ఇవాళ మేము ఎన్నికల విధులకు పోతున్నాము, ఎన్నికల విధులు మేము పనులు పెండింగ్ ఉంటుందని చెప్పి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ పంచాయతీరాజ్ కార్యాలయం కానీ, రెవెన్యూ కార్యాలయం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్. ఎందుకంటే ఉద్యోగం ఇవాళ ఎన్నికల విధులు చేసేంత ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. ఇవాళ స్టేషన్ లో పోలీసు వాళ్ళు కూడా ఇవాళ ఈ యొక్క ఎన్నికలకు నిధుల కోసానికి వాళ్ళు బిఫోర్ ఒక వారం రోజుల ముందే పోయి అక్కడ ఉండడము, చేయడము, వాటిని భద్రపరిచే కాడ ఉండడము, బాక్సుల కాడ, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సంబంధించిన ఫైల్స్ ముందుకు వెళ్తా ఉంటాయి, తొందరగా ముందుకు వెళ్తా ఉంటాయి. ఎందుకంటే 5 సంవత్సరాలల్లా ఒకేసారి ఎన్నికలు ఉంటే ఇంత సమయం మిగులుతుంది చూడండి. ఇవాళ చాలా సమయం మిగులుతుంది. అదే విధంగా మేనిఫెస్టో లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చింది. ఇది కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఉందా? మేనిఫెస్టో ఉన్న విషయాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు కొన్ని సందర్భాల్లో మేనిఫెస్టో లేని పనులు చేయాల్సిన అవసరం పడుతుంది. ఇవాళ కంపల్సరీ చేస్తాం. దాంట్లో బాగానే ఇవ్వాలి. ఒకే దేశం ఒకే ఎన్నిక మేము ఆల్రెడీ గత ప్రభుత్వం ఉన్నప్పుడే మేము చెప్పడం జరిగింది. కొత్తగా ఇప్పుడు చేసింది కాదు ఇది. ఇది దాదాపు 191 రోజుల పాటు అధ్యయనం చేసిన కమిటీ వాళ్ళు ఏదైతే సబ్మిట్ చేసిన సిఫార్సు ఏదైతే ఉందో ఇది నిన్న ఇవాళ వచ్చింది కాదు. ఇది ఇవాళ అనేక రకాలుగా అనేక విషయాల్లో చర్చించి ప్రజాస్వామ్య దేశాలైన ఇతర దేశాలు కూడా ఇవాళ పర్యటన చేసి అక్కడ ఏ విధంగా సాధ్యమవుతుందని చేసి అన్ని అధ్యయనం చేశాకనే ఇవాళ వాళ్ళు క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది. క్యాబినెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నిష్ఠాతులు ఉన్నారు. వాళ్ళు క్యాబినెట్ ఆమోదం పొందిందంటే గుడ్డిగా ఆమోదం పొందలేదు. అలా చాలా మంది మహేందర్ గారు శివకుమార్ లాల్ గారు ఏమంటున్నారంటే క్యాబినెట్లో ఉండేది బీజేపీ వాళ్ళే, సో వాళ్ళు ఆమోదం పొందడం పెద్ద ఇష్యూ ఏముంది, అయినా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్స్ మొన్ననే అయినాయి, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, ఎందుకు ఇంత అడావుడి చేస్తున్నారు, ఎలక్షన్స్ వచ్చేటప్పటికి. ఒక్క నిమిషం, అదే అండి ఇప్పుడు మొదలు పెట్టామండి. రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కానీ తర్వాత వచ్చే రాజ్యసభ